నాగార్జున గారు ఎటువంటి కాంట్రవర్షియల్ టాపిక్లో బిగ్ బాస్ గురించి వద్దులే, నేను బ్యాడ్గా మాట్లాడతాను. ఐ డోంట్ లైక్ ద కాన్సెప్ట్ ఆఫ్ బిగ్ బాస్. వాచింగ్ వాట్ ద అదర్ పర్సన్ ఈస్ డూయింగ్, దాని మీద యూ గెట్ దేర్ కిక్ అండ్ లాఫ్. ఐ డోంట్ లైక్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ గాసిప్ మ్యాగజైన్. ఎన్టీఆర్ గారు ఏ విధంగా మాట్లాడినారనేది ఈ వీడియోలో చూడండి. అంటే బిగ్ బాస్ అందరికీ ఎక్సైటింగ్గానే ఉండింది. అవును, ఇప్పుడు చూసే వాళ్ళకి అవ్వచ్చు, ఇప్పుడు దీని గురించి ఇది ఎలా ఉండబోతుంది అని అనుకునే వాళ్ళకి అవ్వచ్చు, అందరికీ ఇట్ వాస్ ద మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్. సో నాకు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉండింది అది. ఆ కార్ అలా వెళ్ళి కరెక్ట్గా బిగ్ బాస్ సెట్స్లోకి వెళ్తున్నాను కానీ ఒక తెలియని ఒక ఎనర్జీ మొదలైపోయింది. ఆయన ఏం ఫీల్ అవుతున్నారు అనేది ఎంత బాగా చెప్పినారు. సో నెక్స్ట్ నాని గారు బిగ్ బాస్ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది కూడా చూడను. బిగ్ బాస్ మీలో ఏమైనా మార్పు తీసుకొచ్చింది? చాలా మార్పు తీసుకొచ్చింది. చాలా ఇంత కాంప్లెక్సా, ఇంత కాంప్లికేటెడా, ఇంత జడ్జ్మెంట్సా, ఇంత స్ట్రాంగ్ ఒపీనియన్సా, ఇలా రోడ్డుపై చూడు ప్రపంచం నీకు పరిచయం. ఒక్కసారి బిగ్ బాస్ చేసి చూడు ప్రపంచం నీకు పరిచయం అవుతుంది. ఆయన ఎక్స్పీరియన్స్ చేసినాడు కాబట్టి అది తెలుసు ఆయన. పూర్ణ స్టూడియోస్లో ఈ బిగ్ బాస్ సెట్ ఉండడం నాగార్జున గారికి అడ్వాంటేజ్గా అయ్యిందా అంటే నడిమించులో ఎవరు రాకుండా పోవడానికి ఒక విధంగా నాగార్జున గారే కారణమా? ఈయన చేసిన కాంట్రవర్సీని కూడా మర్చిపోయి. అందరు నమస్కారం, మీరు చూస్తున్నది టెంపర్ స్టార్ రివ్యూ. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో బిగ్ బాస్ తెలుగుకి సంబంధించి సీజన్ 3 నుంచి సీజన్ 9 వరకు కూడా నాగార్జున గారే ఎందుకు హోస్ట్గా చేయాల్సి వస్తూ ఉంది. నాగార్జున గారే ఈ షో గురించి నెగిటివిటీగా మాట్లాడినారు. ఇట్లాంటి షో నాకు నచ్చదు, ఇట్లాంటి కాన్సెప్ట్ నాకు నచ్చదు అని ఈయన బిగ్ బాస్ సీజన్ 3 నుంచి సీజన్ 9 దాకా హోస్ట్గా చేయడము కంటిన్యూగా, అంటే నడిమించులో ఎవరు రాకుండా పోవడానికి ఒక విధంగా నాగార్జున గారే కారణమా అనే విషయము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో జూనియర్ ఎన్టీఆర్ గారు హోస్ట్గా చేసిన ఫస్ట్ సీజన్ అయితే పూణేలో లోనావాలాలో జరిగింది, గ్రాండ్గా జరిగింది. దాని తర్వాత సీజన్ 2 అనేది సెట్ అంతా కూడా అన్నపూర్ణ స్టూడియోకి తెచ్చేసినారు. సో అక్కడి నుంచి సీజన్ 2 స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా స్టిల్ బిగ్ బాస్ అనేది అన్నపూర్ణ స్టూడియోలోనే జరుగుతుంది. ఒక విధంగా ఇదేమన్నా అడ్వాంటేజ్గా నాగార్జున గారికి ప్లస్ అయిందని ఏమన్నా మీకు అనిపించిందా? సో నాకైతే ఎంతో కొంత అనిపించింది. సో దానివల్ల ఎన్ని సీజన్లు కూడా ఈ బిగ్ బాస్ మేనేజ్మెంట్ వేరొకరిని ఎవరిని అప్రోచ్ అవ్వలేక నాగార్జున గారితోనే ఫిక్స్ అయిపోయి ఎన్ని సీజన్లు నడిపించారనే విధంగా కూడా అనిపించింది. ఇప్పుడు ఏ షో అయినా, ఏ సినిమా అయినా, ఇప్పుడు నేను ఒక 100 కోట్లు బడ్జెట్ పెట్టి ఒక సినిమా తీసి అది హిట్ అయిందనుకో, నెక్స్ట్ సినిమా నేను ఏ విధంగా తీస్తాను? ఆటోమేటిక్గా బడ్జెట్ పెంచుతాను, ఆటోమేటిక్గా ఆ సక్సెస్ రేట్ అనేది కూడా పెంచుకుంటాను. సో ఇప్పుడు టీవీ షో అయినా ఈ స్టార్మా వాళ్ళు ఈ బిగ్ బాస్ని స్టార్ట్ చేసిన విధానం ఏది? ఎన్టీఆర్ గారితో స్టార్ట్ చేసినారు. సో ఆయన ఒక స్టార్ అనమాట ఆ టైంలో. సో అదే మూమెంట్లో ఆయన సినిమాలు అనేవి కూడా బాగా మంచి హిట్ అవుతూ ఉన్నాయి. మంచి హిట్ ట్రాక్లో ఉన్న హీరోని పెట్టి బిగ్ బాస్ ఫస్ట్ అనేది విధమైన బజ్ క్రియేట్ చేయాలనే వేలో ఆయన పెట్టి స్టార్ట్ చేసినారు. ఆయన కూడా దాన్ని డీల్ చేసిన విధానం అయితే ఎక్సలెంట్గా చేసినది. నెక్స్ట్ వచ్చేసరికి విధంగా నేచురల్ స్టార్గా ఈ ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ అట్రాక్టివ్ వేలో ఉన్న నాని గారిని తీసుకొచ్చి పెట్టడము, ఈ బిగ్ బాస్ సీజన్ అనేది ఒక విధంగా ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా దగ్గర కావడంతో నాని గారిని తీసుకొచ్చి పెట్టినారు. ఆ షోకి కూడా బజ్ క్రియేట్ చేసి నాని గారు హోస్ట్ రూపంలో ఒక విధంగా ఆ షో అనేది కూడా హిట్ అయింది. ఆ టైంలో కంపేర్ చేస్తే నాగార్జున గారు పెద్ద స్టార్ అయిన ఆ టయానికి వీళ్ళిద్దరికన్నా కూడా తక్కువే. ఫేమ్ అనేది డౌన్ఫాల్ అవుతున్న టైం అది నాగార్జున గారిది. సో ఈ టైంలో ఒక విధంగా నాగార్జున గారు ఈ బిగ్ బాస్ గురించి ఎటువంటి మాటలు మాట్లాడనేది ఈ వీడియోలో ఒకసారి చూడండి. బిగ్ బాస్ గురించి వద్దులే, నేను బ్యాడ్గా మాట్లాడతాను. ఐ డోంట్ లైక్ ద కాన్సెప్ట్ ఆఫ్ బిగ్ బాస్. వాచింగ్ వాట్ ద అదర్ పర్సన్ ఈస్ డూయింగ్, దాని మీద యూ గెట్ దేర్ కిక్ అండ్ లాఫ్. ఐ డోంట్ లైక్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ గాసిప్ మ్యాగజైన్. ఈ విధంగా మాట్లాడిన నాగార్జున గారు ఉన్నట్టుండి సీజన్ 3కి హోస్ట్గా రావడం అనేది అప్పట్లో అనుమానాస్పదంగా ఉన్న ఒక విధంగా ఈ షోలోకి వచ్చిన తర్వాత ఆయన ఒక చిన్న ఈ బిగ్ బాస్ సంబంధించి ఈయన మాట్లాడిన వాక్యాలపై ఒక క్లారిటీ అయితే ఇచ్చినాడు. నేను అప్పుడు ఆ టైంలో అట్లా మాట్లాడడం తప్పే. సో నేను ఇక్కడికి వచ్చినాక రియాలిటీ ఏందని తెలుసుకున్నాను. ఇప్పుడు ఈ విషయం ఎవరికి తెలియదు కాబట్టి తెలియని వాళ్ళకి ఇది ఎంతో కొంత అర్థమవుతుందనే వేలో ఇది చూపించి ఇది చెప్పాల్సి వస్తూ ఉంది. డబ్బు పరంగా కాదు. సో ఆ సినిమా గ్రాఫ్, ఆ సినిమా ఫేమ్ అనేది డౌన్ఫాల్ అవడము, ఇదే వేలో సీజన్ 1 సీజన్ 2 బాగా హిట్ అయింది కదా అనే వేలో ఈయన చేసిన కాంట్రవర్సీని కూడా మర్చిపోయి ఈ షో అనేది మనకి ఎంతో కొంత యూజ్ అవుతుంది, ఈ షో అనేది మనకి కెరీర్కి ప్లస్ అవుతుంది, ఆడియన్స్కి కొంచెం దగ్గర అవుతాను, కనెక్ట్ అవుతాను అనే విషయం మీద ఈయన వాంటెడ్గానో లేకపోతే ఈ అన్నపూర్ణ స్టూడియోస్లో ఈ బిగ్ బాస్ సెట్ ఉండడంతోనో నాగార్జున గారినే పెట్టి ఇన్ని సీజన్లు కూడా రన్ చేయించినట్టు
మీలో ఎవరికైనా అనిపించిందా? నాకైతే ఒక పర్సెంట్ ఆఫ్ వేలో నాకు అనిపించింది. సో ఇది మీకు ఏమాత్రం అవును ఇది కరెక్టే కదా అనిపిస్తే దయచేసి కామెంట్ చేయండి. ఆ టైంలో ఆ మూమెంట్లో ఆయన తీసిన సినిమాలు దేవదాసు మూవీ కావచ్చు, ఆఫీసర్ మూవీ కావచ్చు, మన్మధు 2 కావచ్చు, వైల్డ్ డాగ్ కావచ్చు, ఈ సినిమాలన్నీ కూడా ఆయన అనుకున్నంత రేంజ్లో ఆడకపోయినా ఒక విధంగా ఈ సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్లు అయిపోయిన సినిమాలే. దాని తర్వాత వచ్చిన బంగారాజు ఓకే సంక్రాంతి మూమెంట్లో ఏదో రిలీజ్ అయింది అనుకుంటా ఈ సినిమా. సో ఆ విధంగా ఆ సినిమాకి ఒక బిగ్ బాస్ నుంచి ఒక పర్సంటేజ్ ఆఫ్ హిట్ టాక్ అనేది వచ్చిందని నాకు అనిపించింది. బ్రహ్మాస్త్ర పార్ట్ 1, ది గోస్ట్, నా స్వామి రంగా, కుబేరా అండ్ ఇప్పుడు కూలి ఒక విధంగా అటు ఇటు అయినా కూడా ఈ కూలి ఈ కుబేరా అనేది నాగార్జున గారు సేవ్ చేసింది. సినిమాలకు సంబంధించి నాగార్జున గారి కెరీర్ అనేది ఒక విధంగా డౌన్ఫాల్ ఫేమ్ అవుతా వచ్చిందనమాట. సో ఈ వేలో ప్లస్ అనేది ఏంటంటే బిగ్ బాస్ నాగార్జున గారికి. సో ఆ వేలో ఈయన స్టిల్ నిలబడిపోయినాడు అనమాట బిగ్ బాస్లోకి. ఈ కన్నడ బిగ్ బాస్లో ఈ కిచ్చా సుదీప్ కావచ్చు, హిందీలో సల్మాన్ ఖాన్ కావచ్చు. సో ఈ విధంగా కొంతమంది హోస్టులు నిరంతరంగా ఉండిపోవడంతో సో అట్లాంటిది ఎప్పుడైనా ఫ్యూచర్లో అరే బిగ్ బాస్ అంటే నాగార్జున గారు అనే పేరుని తెచ్చుకోవాలనే ఉద్దేశంతో కూడా నాగార్జున గారు స్టిల్ హీ డూయింగ్ బిగ్ బాస్ అని నాకు అనిపిస్తూ ఉంది. ఒక విధంగా సీజన్కి ఈ షో మీద ఉన్న హైప్ పెరగడము ఒక విధంగా హైలైట్ ఆఫ్ ది టీవీ షోగా మారిపోయింది. మన ఎన్టీఆర్ గారు అయితే ఈ షోని ప్రజెంట్ చేసి బిగ్ హిట్ చేసి ఒక విధంగా నిలబెట్టేసినారు. సో అదే తోవలో నాని గారు కూడా మన వే ఆఫ్ స్టైల్లో ఈ బిగ్ బాస్ని హోస్టింగ్ చేయొచ్చు ఈ సీజన్ 2ని అనే విధంగా ఆయన హార్డ్ వర్క్ చేసిన సీజన్ అంతా కూడా బాగా గ్రాండియర్గా నడిపించి ఈ విధంగా నాగార్జున గారి కెరీర్కి బిగ్ బాస్ అనేది ఎంతో కొంత యూజ్ అయ్యిందనేసి అని నేను అనుకుంటున్నాను. సో ఇదే ఫీలింగ్ నాగార్జున గారికి కూడా ఉండొచ్చు. బిగ్ బాస్ మేనేజ్మెంట్ కూడా ఏ ఒక్కరిని అప్రోచ్ అవ్వకుండా అన్ని సీజన్స్ కూడా హోస్టింగ్గా చేయించేసినారు. నాగార్జున గారు 1-2 సీజన్లో అటు ఇటుగా ఉన్న హోస్టింగ్ పరంగా ఆ కంటెస్టెంట్స్లో ఉండే పల్స్ని పట్టుకుని ఆ వేలో వాళ్ళని ట్రీట్ చేస్తూ వాళ్ళు చేసే తప్పులన్నీ వాళ్ళకి కల్పిస్తూ ఈ వీకెండ్ ఎపిసోడ్స్లో అంతా కూడా ఆయన వే ఆఫ్ స్టైల్తో షోన్ అంతా కూడా రన్ చేసుకుంటూ వచ్చినాడు. ఇన్ని సీజన్స్లో కూడా ఆ ఎఫెక్ట్ అనేది బాగా కనబడుతుంది. ఇది మనమందరూ కూడా చూసినాం అనమాట. సో అదే వేలోనే సీజన్ 9 కూడా వచ్చింది. సో ఇంత దాకా ఈయన హోస్టింగ్ చేస్తూ ఇక్కడ దాకా వచ్చినంటే ఒక విధంగా గ్రేటే. ఆ టైంలో ఒక విధంగా నాగార్జున గారి ఫేమ్ని ఒక హైలో పెట్టింది ఈ బిగ్ బాస్ అనేసి నేను గట్టిగా నమ్ముతున్నాను. సో మీలో ఎంతమందికి ఇది కరెక్ట్ అని అనిపించిందో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. ఒక విధంగా అటు ఇటు అయినా నాగార్జున గారు ఒక ప్లాట్ఫామ్లోకి దీన్ని తీసుకొచ్చేసిన విధానం అయితే బాగుందనమాట. ఈ బిగ్ బాస్ సంబంధించి 3 హోస్టుల్లో బెస్ట్ హోస్ట్ మీరు ఎవరు అనుకుంటున్నారో ప్లీజ్ ఒకసారి కామెంట్ చేయండి. ఎంతో కొంత బాగా చెప్పాడరా వీడు అని మీకు అనిపించిన వాళ్ళకి ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సంబంధించిన వాళ్ళకి షేర్ చేయండి. ఫర్దర్గా నేను నెక్స్ట్ వీడియోస్లో మీరు ఇచ్చే బూస్టప్ను బట్టి నేను ఏ విధమైన వీడియోస్ చేయొచ్చు ఐడియా నాకు వస్తుంది కాబట్టి సో ఆ వేలో మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మొత్తం మీద ఇవాళ వీడియో ఇదే అయితే ఉంటాను. బాయ్.